హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమంత్. ఈరోజు సండే గ్రూప్ అందరం కలిసి ఒక రైడ్కి వెళ్తున్నాం, డామినార్ గ్రూప్. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అనంతగిరి హిల్స్ దగ్గర ఒక టెంపుల్ అన్నమాట, చిన్న ఫారెస్ట్లో ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ అయితే మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. మేము వెళ్ళాల్సిన మీటింగ్ పాయింట్ ఎగ్జిట్ నెంబర్ 18 దగ్గర ఉదిపి దాబా ఉంది, అక్కడికి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. వెదర్ అయితే ఈరోజు చాలా ప్లెజెంట్గా ఉంది. సో గైస్, ఎగ్జిట్ నెంబర్ 18 నుంచి అయితే మనం వికారాబాద్ రూట్ తీసుకున్నాం. సో ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఉదుపి రాఘవేంద్ర. సో ఇదే అది, లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఆహా, ఏం టైమింగ్ బ్రో? హాయ్ బ్రో. నేనైతే 60, 50, 55. జాకెట్ చూసి గుర్తుపట్టాయి. ఓకే ఓకే. హాయ్ బ్రో, సుమంత్. హాయ్ బ్రో, సుమంత్. కలిసాం. అయ్యే గుర్తుంది బ్రో. ఇప్పుడే మీటింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో ముందు చూడండి, మా గ్రూపే 2 డామినార్స్, ఒక ఆర్ఎస్, ఇంకొక బైకర్ ఎఫ్జీ మీద వచ్చాడు. సో టోటల్ 4 మెంబర్స్. సో టైం అయితే 6:30 అయింది. మేము అనుకున్న దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయ్యాము, అంటే అందరు అసెంబ్ల్ అవ్వాలి కదా. అండ్ ఇక్కడి నుంచి 70 కిలోమీటర్స్ అనమాట మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్. సో ఇంత మార్నింగ్ కూడా ఈ రూట్లో ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే ఇటు వికారాబాద్ అనంతగిరి హిల్స్ ఉంటాయి కదా, అండ్ వీకెండ్ టైం. సో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి. అండ్ అందరు ఇట్లా జెర్సీస్లో కనపడుతున్నారు ఈరోజు. నాకు తెలిసి ఎక్కడో క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఇదే మన సరికొత్త రైడింగ్ షూ, బాగున్నాయి. కాళ్ళకైతే అడాప్ట్ అయినాయి. నేను గేర్ షిఫ్ట్ చేయటం ఎట్లా అనుకున్నా, ఫస్ట్లో ఏంటంటే కొంచెం నార్మల్ షూ కంటే బరువు అనిపించింది. బట్ ఇప్పుడైతే ఫీల్ బాగుంది. సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ హాబీయే. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళు కూడా వికారాబాద్ అట్లా వెళ్ళొస్తారు. కొన్నిసార్లు అయితే ఇన్ఫ్యాక్ట్ బైకర్స్ కంటే ఎక్కువ దూరం సైక్లింగ్ చేసే వాళ్ళే వెళ్తారు, ఒక 100-150 కిలోమీటర్స్ అట్లా. సో గైస్, ఇది ముదిమాల్యా టైగర్ రిజర్వ్. యాక్చువల్గా రైనీ సీజన్ కాదు కాబట్టి అంత గ్రీనరీ లేదు. నేను లాస్ట్ టైం వికారాబాద్ వచ్చినప్పుడు ఈ ఏరియా చాలా బాగుండే, ఫుల్ గ్రీనిష్గా. వికారాబాద్ వెళ్ళాలంటే కూడా మంచి సీజన్, మంచి రైన్స్ పడుతున్నప్పుడు, లేదా బాగా మన వింటర్ సీజన్ అప్పుడు. సమ్మర్ అట్లా ప్లాన్ చేసుకుంటే వేస్ట్ అసలు ఈ ఏరియా, ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉండదు, ఏముండదు. ఎట్ ప్రజెంట్ మనం ఉంది చేవెళ్ళ. సో ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్స్. ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్, ఫేమస్. సో ఈ రూట్లో మీరు వికారాబాద్ వస్తే ఆ టెంపుల్ మిస్ అవ్వకండి. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్. సో పరిగి, కొడంగల్, బీజాపూర్, యాదగిరి, గుల్బర్గా అన్నీ లెఫ్ట్. సో స్ట్రైట్ వెళ్తే వికారాబాద్ వెళ్తాం. సో లెఫ్ట్ మనం ఇప్పుడు తీసుకోవాలి డైవర్షన్. రూట్ అయితే అదిరిపోయింది. సో గైస్, వెళ్ళే లొకేషన్ కన్నా మాకు ఇక్కడ దారిలో ఒక లొకేషన్ ఉంది, లెఫ్ట్ సైడ్. మనం ఎక్కడైతే డైవర్షన్ తీసుకున్నామో అక్కడి నుంచి సూపర్ ఉంది, చూడండి. సో మా గ్రూప్లో ఈరోజు వచ్చిన 3 డామినార్స్, ఇక్కడ నాది, భార్గవది, ఇంకో ఫ్రెండ్ది, ముగ్గురం ఇట్లా పెట్టి ఫోటోలు దిగుతున్నాం. సో బ్రోది ఎల్లో ఆర్ఎస్ కాబట్టి ఆ వెనకాల ఎక్కడో పార్క్ చేసుకున్నాడు, కనపడడం కూడా కనపడట్లే. ఇప్పుడు మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ ఇంకొక 10 కిలోమీటర్స్. ఈరోజు దిగిన పిక్స్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇక్కడ మెన్షన్ చేస్తాను ఛానల్ నేమ్. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం.
సో ఇప్పుడు పూదూర్ అనే ఊరు వెళ్ళే రూట్ అనమాట ఇది. సో చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్గా ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజే పూదూర్. ఇక్కడ నుంచి లెఫ్ట్. సో ఈ గేర్ సెటప్, హెల్మెట్, గోప్రో ఇట్లాంటివన్నీ చూసేసరికి అందరు మనల్నే చూస్తున్నారు. సో ఎక్కడన్నా ధాబా కానీ అలాంటి చోట్ల అవుతాం కదా, సో అందరు ఎంక్వైరీ చేస్తారనమాట, ఏంటిది, మీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇదేం చేస్తుంది, గోప్రోని చూసి ఇదేంటి, ఎందుకు పెట్టుకున్నారు. చాలామందికి ఐడియా ఉండదు. సో అట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు బాగుంటుంది. కొంతమంది అయితే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు బైకర్స్, కానీ ఎక్కువ మందిని చూసి ఉండరు. సో వాళ్ళకి వాళ్ళ జర్నీలో సడన్గా బైకర్స్ కనబడితే వాళ్ళు ఎక్సైట్ అయిపోయి అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం ఛానల్, మీకు ఛానల్ ఉందా, మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా అని ఎంక్వైరీ చేస్తుంటారు. అట్లా ఇంటరాక్ట్ అయినప్పుడు బేసిక్గా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రైట్. సో రోడ్స్ చూడండి, సారీ రోడ్సే లేవు, వే చూడండి మొత్తం రాళ్ళే. సో లాస్ట్ టైం మనం అప్పుడు చించోలి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే రెడ్ కలర్ సాయిల్. ఈరోజు కూడా సిమిలర్. అండ్ ఈ ముందున్న గోప్రో సెటప్ ఉంది కదా, యాక్చువల్గా ఈ హెల్మెట్కున్న గోప్రోలో తీసే వీడియోని, సారీ హెల్మెట్కున్న గోప్రోలో రికార్డ్ అయ్యే ఆడియోని ఈ ముందున్న గోప్రో తీసే వీడియోని సింక్ చేయాలి. అది యాక్చువల్గా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే రెండు వీడియోల్ని యాడ్ చేసి రెండిటి వీడియోస్ని సపరేట్ చేసి ఒక ఆడియోకి ఒక వీడియోకి సింక్ చేయాలి. సో యాక్చువల్గా ఆ ప్రాసెస్ నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇంకొంచెం ఇంటరాక్టివ్గా ఉంటాయి యూట్యూబ్ వీడియోస్. నేను చాలామంది చూశాను అట్లా చేయటం. సో అదొకటి నేర్చుకోవాలి. సో చూడండి, ఇప్పటిదాకా మనం రోడ్ మీద అంటే మెయిన్ హైవే మించి అట్లున్నాం కదా, ఇప్పుడు చూస్తే చూడండి ఏదో ఫారెస్ట్లోకి వచ్చినట్టే ఉంది. అండ్ అసలు రోడ్డే లేదు ఇక్కడ, కంప్లీట్లీ ఆఫ్ రోడ్. సో ఇది కూడా ఇంత రైడ్లో ఆఫ్ రోడ్ ఉండటం కూడా ఫన్నే. కానీ ఒకటే బ్యాడ్ లక్ ఏంటంటే బైక్ అంతా దుబ్బ అయిపోతాయి. సో ఇదే గైస్ మేము రావాలనుకున్న లొకేషన్. సో ముందు చూడొచ్చు టెంపుల్ ఉంది. సో రోడ్డు దిగిన తర్వాత మంచి ఆఫ్ రోడ్ చేసిన తర్వాత ఫైనల్గా టెంపుల్కి వచ్చాం. ఓ వావ్, ఇక్కడ రైట్ సైడ్ కార్ చూడండి, BMW iX, సూపర్ కారు. అది కూడా ఎలక్ట్రిక్. ఈ ప్లేస్కి వచ్చింది. రైట్ సైడ్ కోనేరు చూడండి ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ పైన కనిపించేది టెంపుల్. ఒకసారి ఆ వ్యూ కూడా చూసొద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ టెంపుల్. అంత హ్యాపెనింగ్ ప్లేస్ అవ్వకపోవచ్చు కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో గైస్, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా దీని గురించి యూట్యూబ్లో కానీ వ్లాగ్స్ కూడా లేవు. సో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇది మంచి లొకేషన్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో గైస్, అక్కడ కోనేరు ఉంది కదా, సో అక్కడి నుంచి జస్ట్ కొంచెం దూరం వస్తే ఇక్కడ శివుడు టెంపుల్ ఉంది. సో యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్. సో గైస్, ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఇక్కడ స్పెండ్ చేసాం బైకర్ బ్రదర్స్ తోటి.
ఫుల్ ఎంజాయ్డ్ అనమాట. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి రోడ్ ఎక్కేసి టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆన్ ద వేలో మాకు మంచి స్పాట్ కనిపించింది రోడ్డుకి లెఫ్ట్ సైడ్. ఆగి చిన్న ఫోటోషూట్ స్టార్ట్ చేసాం ఇప్పుడే. 5 minutes later. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. రెస్టారెంట్స్ కోసం వెతికాం కానీ ఇక్కడ రోడ్ సైడ్ బండి కనిపించేసరికి ఇక ఆగేసాము. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. దారిలో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. సో అక్కడి నుంచి ఎవరికి వాళ్ళం డిస్పర్స్ అయిపోయాం. వేరే వేరే రూట్స్కి వెళ్ళాలి కదా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. షార్ట్ సండే రైడ్ ఇది. సో రైడ్ సేఫ్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.